వన్ థింగ్ అబౌట్ బోయపాటి శ్రీను గారు, ఆయన అసోసియేషన్ మా అందరికీ తెలుసు, మీరు ఎక్కువ డిస్కషన్స్ ఉండదు. బట్ మాకు తెలియని విషయం ఒకటి చెప్పండి బోయపాటి గారి గురించి. ఆయన కథ చెప్పే విధానం కానీ ఆయన ఆలోచన కానీ ఎలా ఉంటుంది? వేడివేడిగా ఉంటుందండి. చెప్పేది కూడా నేను ఎలాగా ముందు ఆయన వచ్చి నన్ను గమనిస్తాడు. ఆయన ఇప్పుడు ఒక సినిమా అయిపోయింది మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాం, ముందు రోజు ఒక పూట వచ్చి గమనిస్తాడు నన్ను. ఆయన నేను ఏదో ఆవేశంగా మాట్లాడుతుంటాను. ఎందుకంటే నాకు బాగా చాలా సినిమాలు చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు అయితేనేమి, అవి తెలుగు కావచ్చు, లేకపోతే హిందీ సినిమాలు కావచ్చు, లేకపోతే హాలీవుడ్ సినిమాలు కావచ్చు, నాకు చాలా అపారమైన అవగాహన ఉంది సినిమాల గురించి. నాకున్న వైబ్రేషన్స్ ఏదో ఆవేశంగా మాట్లాడుతుంటా, నా హావభావాలు ఆంగికం కానీ నా వాచకం కానీ ఏదో పట్టేస్తాడు ఆయన. ఆ ఆంగికము ఆ వాచకం పట్టేస్తాడు ఆయన. మీ బాడీ లాంగ్వేజ్ బాగా తెలుసు. బాగా ఆయన తెలిసినంత ఎవరికి తెలియదు. పట్టేస్తాడు ఆయన. దాన్ని పట్టేసుకొని దాని నుంచి ఒక కథ వచ్చేస్తుంది మాకు. అంత ఈజీ మాకు కథ చేసుకోవడం అనేది. దాని గురించి ఎక్కువ డిస్కషన్స్ మళ్ళీ అంత ఉండదు. మీరు కన్విన్స్ అయిపోతారు ఆయన చెప్పిన దానికి. ఇక మొత్తం కథ చెప్పడం ఆయన నాకు అసలు ఎప్పుడు మొత్తం కథ విన్న సందర్భమే రాలా నాకు. మొత్తం కథ విన్న అసలు సందర్భమే రాలా నాకు. ఇది ఇట్లా అనుకుంటున్నా బాబు అంటారు, ఒక గైడ్ అంటాను, వెళ్ళిపోదామండి ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఎప్పుడు నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు, గెటప్లు ఎప్పుడు, టెస్ట్ షూటింగ్ ఎప్పుడు, అంతే. అంటే ఆయనలో కూడా బాగా ఆవేశం ఉంది. మరి వచ్చేది ఎక్కడి నుంచి పెద్ద కాకాని, అదే పక్కనేమో ఈయనున్నాడు నరసింహస్వామి, అక్కడ వాళ్ళంతా మళ్ళీ అసలు ఒకప్పుడు మనకు తెలిసింది పల్నాడంతా ఒకప్పుడు శైవులు, వాళ్ళ అదే నాగమ నాయకుడు కానివ్వండి, నాగమ నాయకురాలు బ్రహ్మనాయుడు గారు కానీ, అవన్నీ ఆ గడ్డ నుంచి అక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఆవేశం ఉంటుంది. మాకు బాగా కుదిరిందండి ఆ పొంతన మా ఇద్దరికి బాగా. ఆయన కూడా నాలో ఎంత ఆవేశమో అంత ఆవేశం ఉంది ఆయనలో. అదే ముఖ్య కారణం.